అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. కడప నగరంలో గత కొంతకాలంగా ఫ్లెక్సీల కలకలాన్ని సృష్టిస్తున్నాయని చెప్పొచ్చు. తాజాగా ఏదైతే రెండు ఫ్లెక్సీలు అటు జనసేన వైసీపీల మధ్య విభేదానికి దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదైతే కడప ఆర్ట్స్ కాలేజీ సమీపాన్ని ఉన్నటువంటి వాకర్స్ ఎక్కువగా వస్తారు కాబట్టి వారందరికీ తెలియజేసే విధంగా రెండు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 21తో గేమ్ చేంజర్ అవలేమంటూ కూడా ఆ పోస్టర్లో వేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ముందు నుంచి చెప్తూ వస్తున్నాం, 21 కాదు 50 తీసుకోమని చెప్పాం, కానీ మీరు మా మాట వినలేదు. ఇప్పుడు పరిస్థితి ఏమైందో తెలుసా? మీరు కాకుండా దావోస్కు ఇద్దరూ వెళ్ళి వచ్చారంటే ఆయనతో అంత ఈజీ కాదన్నో అంటూ కూడా ఒక రకంగా జనసేనాని ఉద్దేశించి ఒక ఫ్లెక్సీ వెలిస్తే, అదే రకంగా ఏదైతే 11 సీట్లు సాధించినటువంటి వైసీపీని చూసి భయపడుతున్నారు ఎందుకంటూ కూడా నిలదీస్తూ కూడా ఒక ఫ్లెక్సీ. అంటే ఒక రకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే ఒక రకంగా అబ్దుల్ కలాం స్ఫూర్తితో ఒక ఫోటో వేశారు. అదే విధంగా జగన్కు సంబంధించినటువంటి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీని కూడా వేయటం జరిగింది. 154 సీట్లు వచ్చినా కూడా జగన్కు భయపడుతున్నారు. ఏదైతే 11 సీట్లు సాధించినటువంటి జగన్ను చూసి ఎందుకు భయపడుతున్నారంటూ కూడా ఒక రకంగా నిలదీస్తుంటే, ఒక రకంగా అటు టీడీపీ వైపు జనసేనాని మొగ్గు చూపడాన్ని కూడా ఒక రకంగా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఏదైతే చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన ఇప్పటికే 21తో మీరేమో గేమ్ చేంజర్ కావాలనుకున్నారు, కానీ మీరు ఎప్పటికీ గేమ్ చేంజర్ కాలేరు. మేము మొదటి నుంచి చెప్తూ ఉన్నాం, 50 సీట్లు తీసుకోమని అడిగాం, ఆ 50 సీట్లు మీరు వినలేదు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దావూస్కు వాళ్ళు వెళ్ళి వచ్చారంటే పరిస్థితి మీరే అర్థం చేసుకోవచ్చు. అంటే మిమ్మల్ని పక్కన పెడుతున్నారన్నటువంటి ఆరోపణలు కూడా చేస్తూ కూడా ఆ ఫ్లెక్సీ వెలిసింది. అయితే ఈ రెండు ఫ్లెక్సీలు కూడా వైసీపీకి సంబంధించినటువంటి వారే వేసి ఈ విధంగా వివాదాలకు దారితీసే పరిస్థితికి వచ్చే విధంగా చేశారన్నటువంటి ఆరోపణలు కూడా ఒకవైపు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ ఫ్లెక్సీలు వెలిసిన వెంటనే ఏదైతే కార్పొరేషన్ అధికారులు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇది వివాదానికి దారితీసేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలను రాత్రే తీసేసినటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద చూసుకుంటే మాత్రం కడప నగరంలో ఉన్నటువంటి ఆర్ట్స్ కళాశాల మైదానంగా చేసుకొని ఇక్కడ ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. గతంలో కూడా ఇదే విధంగా ఫ్లెక్సీలు వెలిసాయి. ఏదైతే జగన్మోహన్ రెడ్డికి చెప్పుకోవడం చేత కావట్లే అన్నటువంటి ఒక సంకేతాన్ని ఇస్తూ కూడా అప్పట్లో ఇక్కడ ఒక ఫ్లెక్సీ వెలిసింది. అదేవిధంగా నిన్న రాత్రి కూడా 2 ఫ్లెక్సీలు వెలిసాయి. ఆ 2 ఫ్లెక్సీలు కూడా వైసీపీకి సంబంధించినటువంటి వారే వాటిని వేశారన్నటువంటి ఆరోపణ ప్రచారాలు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అటు జనసేన వైసీపీల మధ్య వివాదాలకు దారితీసే పరిస్థితున్న నేపథ్యంలో కూడా ఫ్లెక్సీని కార్పొరేషన్ అధికారులు తొలగించారు. ఏది ఏమన్నప్పుడు కూడా గత కొంతకాలంగా కొనసాగుతున్నటువంటి ఈ ఫ్లెక్సీ వార్ ఎటువైపుకు దారితీస్తుందో వేచి చూడాల్సిందే. కెమెరా హరితో కిషోర్, RTV, కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.